ఆంధ్రప్రదేశ్కి సాఫ్ట్వేర్ కంపెనీలు రావద్దా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వస్తూ ఉంటే వాళ్ళ కోసం భూములు ఇస్తూ ఉంటే కేటాయిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా? ఇది గత 2-3 రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతున్న అంశం. ప్రధానంగా ఇదంతా ఎందుకు చర్చకొస్తుంది అంటే టీసీఎస్కి ఎప్పుడైతే 99 పైసలకే ఎకరం లీజ్కి ఇచ్చారో, ఈ లీజ్కి ఇస్తూ కేటాయింపు నిర్ణయం తీసుకున్నారు. వెంటనే వర్సాకు సంబంధించి వర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీకి కూడా భూములు కేటాయింపు చేస్తున్నారు అనేది, అది కూడా అతి తక్కువ ధరకే వాళ్ళకు కూడా ఇస్తున్నారు అనేది. అయితే దీని వెనక వైసీపీ చేసిన యాజిటేషన్ ఒక ఎత్తు అయితే, తాజాగా దీనికి సంబంధించి కేసినేని నాని కూడా ఒక లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. అంతేకాదు ఇందులో కేసినేని చిన్ని అంటే తన సోదరుడు కేసినేని చిన్నికి సంబంధించిన స్నేహితుడు అబ్బూరి సతీష్ అని ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా కావాలని కట్టబెట్టాలని చూస్తున్నారు. అంటే ఒక రకంగా ఇందులో 2 సంకేతాలు. ఒకటి, భూములు కట్టబెడుతున్నారు, అలాగే ఇంటి దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ ఒక విజ్ఞప్తి కూడా కేసినేని నాని చేస్తున్నారా అంటే, ఆల్రెడీ మొన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పడం కాస్తంత డిఫరెంట్గా, మళ్ళీ కేసినేని అటువైపు చూస్తున్నారా, టీడీపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇదొకటి. అసలు ఏం జరుగుతోంది? దారాదత్తంగా భూములు కేటాయించేస్తున్నారా, లేదంటే బాబు గారికి తెలియకుండా తెలుగుదేశం పార్టీలో ఇటువంటిది ఏమన్నా జరుగుతుందా? ఎంపీలు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వాళ్ళకి కేటాయించుకునే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, సడన్గా నాని ఎంట్రీ దీనికి సంబంధించి ఎలా చూడాలి? అంటే వైసీపీ నాయకుడు కాబట్టా, లేదంటే నిజంగా అక్కడ జరుగుతున్న దాన్ని బాబు గారికి చెప్పే ప్రయత్నం ఏమన్నా మొదలు పెట్టారా? నిన్న సాక్షి వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఈ మధ్య కాలంలో గత 5-6 ఏళ్లలో ఒక అద్భుతమైనటువంటి నిజమైన ఇన్వెస్టిగేటివ్ వార్త రాసింది నిన్న. ఏదైతే ఆ సంస్థ వర్సా అనేటటువంటి సంస్థ ఎన్ని రోజుల క్రితం రిజిస్టర్ అయింది, వాళ్ళు అది ముందే రాశారు వార్త, కానీ దాని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఆ ఫోటో తీసి ప్లస్ దాంట్లో డొమెస్టిక్ పర్పస్ కింద వాడుతున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా మెన్షన్ చేయగలిగారు. కనీసం ఆఫీస్ కూడా లేదా, అదే 2 నెలల క్రితం వచ్చింది. అట్లాంటి సిచ్యుయేషన్ ఎప్పుడైతే జరిగిందో అది దాంట్లో వీళ్ళు ఫోటోలు పెట్టారు ఎవరెవరు అనేది. ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది కాబట్టి సోషల్ మీడియాలో ఫోటోలు అయ్యి ఫేస్బుక్ ఇవి అనుకుంటా, ప్రొఫైల్స్ అనుకుంటా ఇవి పెట్టింది. లేకపోతే మన దీని పేరు ఏంటది, మన ట్రూ కాలర్ యాప్ లో కూడా వస్తాయి అట్లాంటి. అదేదో పెట్టారు దాంట్లో. పెట్టినప్పుడు ఆ ఫోటో చూడగానే ఇతను గుర్తుపెట్టినట్టున్నాడు. నాని గుర్తుపెట్టి అతను తన సోదరుడికి సంబంధించినటువంటిదని అర్థమై ఉంటుంది. అబ్బూరి సతీష్. అది ఈయనకి అసలే సోదరుడి మీద మహాకాశి ఉంది, తన అవకాశం లాగేసుకున్నాడని. కాబట్టి ఆ కసి తీర్చుకోవడానికి కుదిరింది కదా, ఉభయ కుశి లోపరి మంచి అవకాశం. అది ప్రస్తుతం ఇంతకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసినట్ట ఉన్నట్టనా అని. ఇప్పుడు వైసీపీ నాయకుడిగా స్టేట్మెంట్ ఇచ్చాడా, లేకపోతే మాజీ ఎంపీగా ఇచ్చాడా అంటే మాజీ ఎంపీ అంటున్నాడు. మరి వైసీపీలో ఎందుకు చేరినట్టు ఆయన రాజీనామా చేశారా? అదే కదా అదే ఆ మధ్యన స్టేట్మెంట్ ఏంటంటే, ఇక రాజకీయాలు నేను దూరంగా ఉంటాను. మరి దూరంగా ఉంటాను అన్నప్పుడు ఇది అనవసరం కదా నీకు. దూరంగా ఉంటాను అన్నప్పుడు ఇక నీకు అనవసరం కదా అది. రాజకీయం ఎట్టబోతే నీకెందుకు? ఆయనకి ఏదో టాటా ట్రస్ట్ వాళ్ళతో కాంట్రాక్ట్స్ అయి ఉన్నాయి, అదేదో ఊళ్ళల్లో సర్వీస్ అయి చేసుకునేవాడు ఏదో వరకు. ఇప్పుడు అది కూడా కుదరదు, ఎందుకంటే చిన్ని ఎంపీ కాబట్టి. ఇతను చేస్తానంటే చేయనీయడు అతను. కాబట్టి సీన్ మారిపోయింది. ఇప్పుడు చేసి ప్రయోజనం ఉంది దాంట్లో. కాకపోతే ఒక్కటి మంచిది జరిగింది, పబ్లిక్ ఒక ఫిక్స్ అంటే టీసీఎస్కి 99 పైసలు అన్నటువంటి సందర్భంలోనే ఒక పెద్ద చర్చ జరిగింది. ఏంటిది, టీసీఎస్ ఇప్పుడు ఏ అడుక్కు తినే సంస్థ ఏం కాదు. అది దేశంలో కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి సంస్థ, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి సంస్థ. పోనీ అది అడిగితే ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. అడిగితే ఏమయ్యా మాకు తక్కువ రేటుకి ఇవ్వండి అని అడిగితే అదైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో విట్ వాళ్ళకి, తర్వాత ఎస్ఆర్ఎం వాళ్ళకి 25 లక్షలకి 50 లక్షల రేంజ్లో ఇచ్చారు. అదే కేంద్ర విద్యా సంస్థలు 4 కోట్లు అడిగారు కేంద్ర సంస్థలకి. అప్పుడు అదే కదా గొడవ అయింది, కేంద్ర సంస్థలకి 4 కోట్లు అడిగారు. ఇది వచ్చేటప్పటికి 50 లక్షలకి 25 లక్షలకి ఇచ్చారు. ఆ రోజున విమర్శలకు అదే కారణమైంది. ఇప్పుడు అట్లాగే ఓ పక్కన లూలుకి 50 లక్షలకి, 25 లక్షలకి, లేకపోతే అదేంది లీజు వేలల్లో లీజు
ఇప్పుడు వీళ్ళకి ఇది అవును. సరే, వాళ్ళ పార్టీ వాళ్ళు సంతోషపడచ్చు, శబాష్ శబాష్ అనొచ్చు. కాబట్టి సహజంగా వచ్చే చర్చ మిగతా వ్యాపారవేత్తలు ఫర్ ఎగ్జాంపుల్ లూలుకి ఇచ్చారు. లూలు అనేది ఏంది? అది ఏమన్నా అంతర్జాతీయ బ్రాండా? ఓ షాపింగ్ మాల్, పెద్ద షాపింగ్ మాల్, అంతే కదా. అంతే. డిమార్ట్ వాడికి ఇస్తారు అట్లాగా, రిలయన్స్ వాడికి ఇస్తాడు అట్లాగా, టాటా వాళ్ళకి ఉన్నాయిగా అనేకం, వాళ్ళకి ఇచ్చారు అట్లాగా. ఇవ్వలేదు కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఉషోదయ ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి, ఇవన్నీ స్టోర్సే కదా, సూపర్ బజార్లే కదా, వాళ్ళకి కూడా ఇవ్వచ్చుగా. లూలు వాడిపోని మన దేశమోడా కాదు, పరాయి దేశమోడు వాడు ఏమన్నా గతిలేనోడా కాదు, వాడికి ఎందుకు చీఫ్ కట్టబెడుతున్నారు? ఇంకోటి వాడు ఉత్తి ముస్లింలకు తప్పించి ఎవరికి ఉద్యోగం కూడా ఇవ్వడం వాడు. వాడికి తీసుకెళ్లి తిరుపతిలో ఇచ్చేది ఏంది? తిరుపతిలో ఇదివరకే ఇట్లాగ ఒక ముస్లిం యూనివర్సిటీ ఒకటి పెట్టే ప్రయత్నం చేశారు, దాని ఇంపాక్ట్ ఇప్పటికీ చర్చ నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ముస్లింలకు సంబంధించినటువంటి సంస్థకి ఇడివేంటి? కరెక్ట్ కాదు కదా అది. అదే ఒక అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూపించాలంటే లూలు లాంటి వాటికి ఇవ్వాలి, ముందు ఆ కంపెనీని తీసుకురావాలని. అమరావతిలో పెట్టచ్చు, మరి వైజాగ్ ఎందుకు ఇచ్చారు? అదే వైజాగ్ ఇచ్చారు. అవును, వైజాగ్ అది ఇచ్చింది, వైజాగ్ ఎందుకు ఇచ్చినట్టు? అది కూడా ఏదో ఇచ్చారన్నారు, అమరావతి కూడా అడుగుతున్నారన్నారు. లూలు మార్కెట్ వైజాగ్ లో ఇవ్వడానికి అమరావతి పేరు చెప్పారు, అమరావతిలో కేటాయించినట్లేదు కదా. లేదు, అదే అంటే ఒకవేళ అమరావతిలో పెడితే ఏం చేస్తాడు? డిమార్ట్ లాగాను ఉషోదయ లాగాను పెడతాడు. నువ్వు వైజాగ్ లో ఎంత పెడుతున్నావు అంత పెట్టి అమరావతిలో ఎవడండి బిజినెస్? ఇప్పుడు సింపుల్ లాజిక్, యశోద వాళ్ళని అమరావతిలో రమ్మని అడుగుదాం, వాళ్ళు ఎంత పెడతారు? యశోద వాళ్ళకి 1000 పడకల ఆసుపత్రి ఉంది హైదరాబాద్, ఇక్కడ 1000 పడకల ఆసుపత్రి పెడతారా? ఎందుకు పెట్టలేరు? ఆక్యుపెన్సీ ఉండాలి కదా. నువ్వు హాస్పిటల్ ఎంత పెద్దది కట్టావు కాదు, జనం ఉండాలి కదా, అక్కడ జనం రావాలి కదా. ఇవాళకి వాళ్ళైతే రారు కదా, జనం ఎగబడిపోయేసి పరుగులు పెట్టేసుకుంటా హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చేస్తారా ఏంటి? అర్జెంట్గా పరిగెత్తుకుంటే అమరావతికి చెన్నై నుంచి వెనక్కి వచ్చేస్తారా, లేకపోతే బెంగళూరు నుంచి వెనక్కి వచ్చేస్తారా? ఇప్పుడు అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళందరూ అందులో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగాలని మానేసేసి అమరావతిలో ఉద్యోగాలు ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చేస్తారా? ఇప్పుడు ఆ పిచ్చ ఉండాలి. ఇప్పుడు నాలాంటి వాడివి మీకు తెలుసు హైదరాబాద్లో ఇప్పటికి కూడా ఏమో ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది, కానీ ఎందుకు కూర్చున్నాం ఇక్కడే? బాగుపడాలి రాష్ట్రం, మన వంతు ప్రయత్నం మనం ఉండాలి అన్నటువంటి ఫస్ట్ వచ్చేసింది ఇక్కడికి నేనే కదా అట్టించి. ఎందుకని? చీఫ్ ఎడిటర్గా పనిచేసిన వాళ్ళం ఎందుకు వచ్చాం? రాష్ట్రంలో 4 ఛానళ్ళు వస్తే బాగుపడద్దు అనేది. కానీ ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాము మనం, ఛానళ్ళను, పేపర్లను, టీవీలను వచ్చిన ఒక ఛానల్ కూడా తరివేసేసిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటుతున్నాయి. అది వచ్చిన సమస్య. చేతలు గడప దాటట్లా. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిజంగా వీటన్నిటితో పాటు మీడియా పరిశ్రమలకు, మీడియాకి కూడా ఏమన్నా వీళ్ళు సపోర్ట్ చేస్తే బెటర్ ఏమో, ఇలా తక్కువ రేట్. ఎందుకండి నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇవాళ మీ సొంత సంస్థలే లేకపోతే మీ మానస పుత్రికలే అక్కడ ఉన్నాయి, ఈనాడు, జ్యోతి, ఇవన్నీ. అవును అవును. వాళ్ళందరినీ హెడ్ క్వార్టర్స్ అక్కడ మానేస్తే ఇక్కడ పెట్టమనండి. హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంచండి, ఆఫీస్ లేకుండా ఎట్టుంటది? నేను అనేది ఇలా 99 పైసలకి ఇచ్చేస్తారు. వాళ్ళేవారే ఇవ్వబోతున్నారు, అది ఇవ్వబోతున్నారు. ఇస్తే ఎందుకు రారు? అయ్యో ఎప్పుడో. ఇప్పుడు ఆ లెక్కనైతే ఈనాడు, జ్యోతికి అన్నిటికీ ఇదివరకు వివిధ ప్రాంతాల్లో ఇచ్చారు కదా కార్యాలయాలు, స్థలాలు మొదట్లో ఇచ్చారు. అంటే పేపర్ ఆఫీస్ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇస్తారు. నాకు తెలిసి అమరావతిలో 25 లక్షలకు ఏమో ఇస్తారు, 25కో 50కో ఇస్తారు వీళ్ళకి. ఒక్కొక్కరికి రెడీ అవుతుంది. అదేదో అన్నారు కదా మీడియా సిటీ అని, దాంట్లో ఇస్తారు గ్యారంటీగా, తీసుకుంటారు కూడా వాళ్ళు, నో డౌట్. కానీ ఒకటిసారి ఈ సాఫ్ట్వేర్ సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఈ వర్షా లాంటి సంస్థలు అంటే స్టార్ట్అప్ కంపెనీలని ప్రోత్సహిస్తున్నారు అనుకోవాలా, లేదు లేని కంపెనీలు ఇది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఉత్తుత్ కంపెనీ అసలు కంపెనీయే లేదని, దాంతో భూదోపిడీ జరుగుతుంది అనుకోవాలా? ఇక్కడ సమస్య ఒక్కటి ఏంటంటే మాటలు చేతలండి. ఇప్పుడు క్రిందటిసారి 2014-19లో 100 కొద్ది 1000 కొద్ది వచ్చేసినాయి అని చెప్పారు. విజయవాడ గుంటూరు మధ్యలో చాలా వచ్చేసినాయి అని చెప్పారు. కొన్ని బిల్డింగులు నిజంగానే లోకల్గా ఉన్న పిల్లలు చాలా మంది ఉద్యోగాలు చేశారు కూడా నాకు తెలుసు. కాకపోతే వాళ్ళు చేసిన ఉద్యోగం ఏంటంటే వాళ్ళకి కూడా ఐడియా లేదు. అది ఈ ఫేస్బుక్లకి లైకులు, యూట్యూబ్లకి లైకులు ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ కంపెనీల పేరుతో రిజిస్టర్ అయ్యారు. రాబోయే రోజుల్లో కూడా అది ఉండొచ్చును అట్లాగా.
కాకపోతే డిజిటల్ మార్కెటింగ్. మనం ఏంటంటే 100లో ఓ 10 ఎక్స్పెక్ట్ చేయాలి. ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ ఎంత ఖర్చు పెట్టారో దాన్ని రాబట్టుకోవాలి, మీకు అందరికీ అది వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు లేదా ఎన్నికలకు ముందు? ఒకసారి గుర్తెచ్చుకోండి. అవును. ఎన్ఆర్ఐలకు కూడా మీరు వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో దానికి డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పారన్నది పత్రికల్లో వచ్చినాయా లేదా? అప్పుడు వార్తలు మనమే మాట్లాడుకున్నాం కదా, 1+1 ఆఫర్ అనేది. అందులో భాగంగా నడుస్తుంటాయి ఇట్లాంటివన్నీ కూడా. ప్రజలు కరప్షన్ని సీరియస్గా తీసుకుంటున్నారా? సీరియస్గా తీసుకుంటుంటే ఇప్పుడు 10 పైసలు ఖర్చు పెట్టక్కర్లేదు కదా. ఏది ఇంతకుముందు వాలంటీర్ ఉన్నప్పుడు, సచివాలయము వాలంటీర్ ఉన్నప్పుడు లంచంతో పని ఏమైనా ఉంది అసలు? లేదు. అయినా కూడా ఆ ప్రభుత్వం వద్దనుకున్నారు కదా. ఇప్పుడు ప్రతిదానికి లంచాలు తీసుకుంటున్నారు కదా. మరి ఇట్లాంటి ప్రభుత్వం ఎన్నుకున్నారు కదా. కాబట్టి ఏముంది ఇక? ప్రజలే కరప్షన్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటే, కరప్షన్ సిస్టమ్ కావాలని కోరుకుంటే, కరప్షన్ లేని సిస్టమ్ నచ్చకపోతే ఇంకా ఏముంది? ఇక కరప్షన్ గురించి సీరియస్గా తీసుకుంటున్నట్టే జనం మాట్లాడుకుంటారు, చాలా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటారు. కానీ ఎవడు తినలేదనుకుంటున్నారు? ఇవాళ చంద్రబాబు గారు 5 పైసలు తినరు, జగన్మోహన్ రెడ్డి 5 పైసలు తినరు. ఎవడన్నా సొంత కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళు నమ్ముతారా? పాపం నిజంగా వాళ్ళు తినకపోయినా తిన్నారని అంటారు. ఎలాగో అంటున్నారు కదా అని తింటున్నారు వీళ్ళు. ఎలాగో అంటున్నారు కదా అని తింటున్నారు. ఇప్పుడు వర్షాకి ఇంకా ఇవ్వలేదు, ఇవ్వబోతుండగా ఈ పేపర్ల వార్తల వల్ల ఆగిపోవచ్చు. మేబీ మళ్ళీ వేరే పేరుతో ఇంకోటి పుట్టుకు రావచ్చు ఫ్యూచర్లో. కానీ ఒకటిసారి ఇక్కడ బాబు గారికి నారా లోకేష్ గారికి తెలిసే జరుగుతున్నాయా ఇవన్నీ? తెలిసే జరుగుతాయా లేదంటే కింది స్థాయిలో నాని గారు చెప్పినట్టు ఆ ఎంపీలో లేదంటే మంత్రుల్లో మేనేజ్ చేసేసి కొన్ని కంపెనీలు ఇలా సృష్టించేసి భూదోపిడీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? నోట్లో ఏలు పెడితే కొరకలేకపోతుండే బాగానే ఉంటదండి. అంటే మరి నాని గారు లేఖ చూస్తే అలాగే ఆయన ఎందుకు గొడవ పెట్టుకోవడం తెలియనట్టు, బాబు గారికి తెలియనట్టు, లోకేష్ గారు తెలియనట్టు ఆయన లేఖ రాశారు ఈయన చెప్తున్నట్టు. లేదంటే చిన్ని మీదకే వెళ్ళినట్టు చేశారు. మళ్ళీ లేకపోతే పార్టీ తనని టార్గెట్ చేస్తారు అనుకుని ఉంటాడు ఆయన. అంటే అంతే. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఒకటి కంపెనీ పెడతానని కానీ మన దీని దాకా దాన్ని ఏమంటారు, మినిస్టర్స్ దానికి సంబంధించిన క్యాబినెట్ దాకా వచ్చేస్తుందంటే అదేంటి ఎంక్వైరీ చేయకుండానే పెడతారండి? చెప్పగానే పెట్టేస్తారా? 99 పైసలకి అందులో 60 ఎకరాలు హైదరాబాద్ వైజాగ్లో 65 వేసుకున్నా ఉంటుంది కదా. 1200 రూపాయలు, 1200 కోట్లు, 65 50 కోట్లు వేసుకోండి ఉంటది కదా. 60 వేసుకోండి ఉంటది కదా, సరిపోద్ది కదా అక్కడ. కాబట్టి ఏదో చెప్తుంటారు అట్లా, మనం నమ్మాలి, నమ్మకపోతే ఊరుకో. కానీ ఒకటిసారి దీని ద్వారా నాని మళ్ళీ ఏమన్నా టీడీపీ వైపు వెళ్ళి ఆలోచన చేస్తున్నారా? ఏం లేదు, టీడీపీ వైపు వెళ్ళలేకనే అక్కడ తన సోదరుని దెబ్బేయడానికి చూస్తున్నాడు. అంటే నాని మీద ఇట్లాంటి ఆరోపణలు లేవు కదా కరప్షన్ సంబంధించింది. కాబట్టి కరప్షన్ నేను అంగీకరించే క్యారెక్టర్ని కాదు అని చెప్తాడు ఆయన. ఒక రకంగా ఇది వైసీపీ లేదంటే సాక్షి సక్సెస్ అని అనుకోవాలి. కానీ రేపొద్దున పరిశ్రమలు రావడానికి ఏమైనా భయపడతాయా? ఇలా అడ్డుకుంటున్నారు భూములు కేటాయించడానికి ప్రతిపక్షం. ఇవన్నీ తీసేయండి. ముందు ఇప్పుడున్న పరిశ్రమలకు, ఆల్రెడీ ఉన్న పరిశ్రమలకు ఇప్పుడు ఆదినారాయణ నియోజకవర్గంలో చూసాము, లేకపోతే ఇక్కడ ఈ ఏరియాలో చూసాం గురజాల దగ్గర. కానీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? పరిశ్రమల మీద ప్రెషరు, వాళ్ళకి సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఏం కనబడుతున్నాయి? ఇదివరకు ఆడ వ్యాపారం ఆడు చేసుకునేవాడు, ఈ రాజకీయ నాయకులు ఎప్పుడైనా కనబడితే నమస్కారం పెట్టేవాడు, ఏడాదికి అదే ఎలక్షన్స్ అప్పుడు ఏదైనా సంద అడిగితే ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? వాడి లారీల కాంట్రాక్ట్ ఇల్లే, వాళ్ళ సరుకు కాంట్రాక్ట్ ఇల్లే, వాళ్ళు అమ్మి పెట్టే కాంట్రాక్ట్ ఇల్లే, మొత్తం వీళ్ళకే ఇచ్చేయాలట. ఇవన్నీ తర్వాత వ్యాపారం ఇక్కడ పారిశ్రామికవేత్తలు భయపడతారా, సంతోషపడతారా? రెండోది, ఉద్యోగస్తుల్ని ఉన్నవాళ్ళని బీకేసి మా వాళ్ళని ఇవ్వండి. లేదు ఇప్పుడు ఇంకో కొత్త సిస్టమ్ అట, మేము 25 పేర్లు పంపిస్తాం, వాళ్ళని మీ పేరులో పెట్టి జీతం ఇవ్వండి. ఆడు రాడు మీ ఆఫీస్కి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. అంటే ఏంటి? ఎమ్మెల్యే వెనకాల తిరిగి అనుచరులకి డబ్బులు కంపెనీ నుంచి ఇప్పిస్తారనమాట. ఇదో కొత్త కాన్సెప్ట్ వచ్చిందట. ఇప్పుడు మొన్న మధ్యన ఈనాడు జ్యోతిలోనే రాశారు కదా, విజయనగరం జిల్లాలో శ్రీకాకుళంలో అక్కడ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పేసి. అప్పుడు మనమే ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేసాం. ఎంత అభూత కల్పనలు. కాకపోతే
ఉద్యోగాలు ఇవ్వమని అడిగాం అంతమంది. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వమని అడగడం ఇదివరకు ఏమన్నా మేము నలుగురు బబ్బిత్త కొద్దిగా ఉద్యోగాలు చూడండి అంటే వాళ్ళు కూడా చూస్తారు, మనుషులు దొరుకుతారంటే వద్దని ఎవరు కోరుకుంటారు. కానీ సమస్య ఎక్కడవుతుంది, మేము పెట్టిన మనుషులకి జీతాలు ఇవ్వను కానీ పని ఏం చేయడాడంటే ఏం చేయాలండి? అదే మొన్న ఫైబర్ నెట్లో అది జరిగిందనే అదే కదా అలాంటిది జరిగిందని. అయ్యా ఇప్పుడు ఎట్టగా తయారవుతుంది అంటే మా చేతికి మట్టి అంటకుండా సంపాదించుకునే పద్ధతి. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఒక ఎమ్మెల్యే నాకు తెలిసి కనీసం 10-15 వైన్ షాపులు తీసుకునేవాళ్ళు. 10-15 వైన్ షాపులు ఆడు నడిపించుకునేవాడు, వాడు అనుచరులతో ఆ షాపులు నడిపించేవాడు, ఆ డబ్బులు వచ్చేది ఏదో లంసమ్ అమౌంట్ మిగులుతుండేది. ఇప్పుడు ఏం చేశారు, అసలు 10 శాతం పెట్టుబడి పెట్టకుండా వైన్ షాప్ అయితే కొనకుండా కొనుక్కున్నోడు చచ్చినట్టు నాకు డబ్బులు ఇవ్వమంటున్నాడు. అంటే పైసా అంతా సంబంధం లేదు, ఇక బెదరేసి తీసుకోవాలి. ఇదివరకు పరిశ్రమ పెట్టి పెడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని అవసరమైతే 30% నేను కూడా పెట్టుబడి పెడతానండి, నన్ను కూడా కలుపుకోండి అని అడగటం వేరు. అది వాడికి కూడా హ్యాపీ, కంపెనీ వాడికి కూడా. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, నువ్వు వ్యాపారం చేసుకోవాలంటే మొత్తం త్రూ నా ద్వారా చేసుకో, నువ్వు ఊరికి అక్కడ కూర్చో, లారీలు పంపించే లోపలికి వచ్చే మేము రా మెటీరియల్ మేమే సప్లై చేస్తాం, తీసుకో, నువ్వు లోపల తయారు చేసిన తర్వాత అమ్ముకునేది మేమే కొనుక్కుపోతాం, మాకే ఇచ్చేయి, దానికి వచ్చే లారీలు మాకే ఇచ్చేయి, మొత్తం అంతా మాకు ఇచ్చేసి నువ్వు మాత్రం ఆడ కూర్చో అంటే వాడు ఓనర్ వచ్చి 10% డబ్బులు తీసుకోవాలి, వీళ్ళు 90% డబ్బులు తింటారు అనమాట. ఎట్లా నడుస్తాయి ఇక? కానీ ఒకటి సార్ ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ 99 పైసలు 59 పైసలు ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే రేపొద్దున్న ఒకవేళ అధికారం మారితే అంటే 5 ఏళ్ళ తర్వాత వేరే పార్టీ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ లీజులు రద్దు చేసే అవకాశం ఉంటుంది? ఏముండదండి, మళ్ళీ కోర్టుకి వెళ్తే కనుక స్టే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు అందులో, మీరు వాళ్ళకి ఇచ్చేసారా అని, అప్పుడు వాటా అప్పుడు ఇచ్చేసారు, మా వాటా మాకేంటి అని అడుగుతారు, లేకపోతే కొద్ది రోజులు ఏడిపిస్తారు అనమాట. అదే కదా, మొత్తానికి భయపెడతారు పారిశ్రామికవేత్తలను. భయపెట్టే దరిద్రమే మనకి ఆంధ్రాకి శాపం. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి వర్సా అనే ఒక సంస్థకు సంబంధించి భూ కేటాయింపు విషయంలో ఇక్కడ వైసీపీ చేసిన రాజకీయం, లేదంటే వైసీపీ అసలు విషయాలను బయటపెట్టే ప్రయత్నం. అదే నేపథ్యంలో కేసినేని నాని కూడా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం అనేది, అది కూడా తన సోదరుడు కేసినేని చిన్నయ్య మొత్తం అంతా చేస్తున్నారు, తన సన్నిహితుడు కట్టిపెట్టే వ్యవహారం అని. మరి దీని మీద ఏమన్నా పునరాలోచన చేస్తారు? ఇంకా అయితే వాళ్ళకి ఇంకా కేటాయించలేదు భూములు అనేది. ఈ విషయంలో వెనక్కి తగ్గితే కనుక ఆ టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చిన విషయంలో కూడా దాని మీద ఏమన్నా మాట్లాడతారా, లేదంటే ఇంకా నెక్స్ట్ ఇచ్చే విషయంలో భూములు కేటాయించే విషయంలో కంపెనీలకి ధర ఏమన్నా పెంచుతారా? ఏం జరుగుద్ది, దీని పరిణామం ఎలా ఉంటుందనేది వెచ్చుకోండి.